బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న 7 ఏళ్ల బాలుడికి విజయవంతంగా మెడికోవర్ ఆసుపత్రి వైద్యులు సర్జరీ చేశారు. హైదరాబాద్ మాదాపూర్లోని మెడికోవర్ ఆసుపత్రిలో బ్రెయిన్ స్ట్రమ్ సర్జరీ నిర్వహించిన వైద్యులు బాలుడి ప్రాణాలను కాపాడారు. నడవలేని స్థితిలో ఉన్న బాలుడికి అత్యంత జాగ్రత్తతో 4 గంటల పాటు సర్జరీ చేసి 5 ఇంచుల ట్యూమర్ ను తొలగించామని న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. చేసుకుంటాము. ఆయన ఎక్కడైతే కదలటం అనుమానం ఉందో అది అవాయిడ్ చేసి వేరే చోట ట్యూమర్ తీస్తూ ఉంటాడు. మళ్ళీ అదంతా అయ్యేంత వరకు పేషెంట్ లైట్గా ఉంచుతాం, అంటే అనస్థీషియా నుంచి బయటికి తీసుకొచ్చి కొన్నిసార్లు అంటే మాటలతోటి అతన్ని చేతులు కదిలించామని కాళ్ళు కదిలించామని కూడా ఇది న్యూరోమస్కులర్ మానిటరింగ్ అంటారు. అంటే అనస్థీషియాలో ఛాలెంజింగ్ అది. అనస్థీషియా నుంచి బయటికి తీసుకురావడం టేబుల్ మీద ఉండంగానే. సో మళ్ళీ అది అయిపోయిన తర్వాత మొత్తం డీప్ చేసి ఆపరేషన్ అయిపోయిన తర్వాత బయటికి తిరగడం, అది ఈ పేషెంట్కి అప్లై చేసాం. అది న్యూరోమస్కులర్ మానిటరింగ్. ఆపరేషన్ తర్వాత మైసెల్ఫ్ డాక్టర్ జనార్ బేసిక్గా లొకేషన్ ఉండే అంటే చిన్న మెదడు అంటే చిన్న మెదడులో మన బాడీకి సంబంధించి క్రేనియల్ నర్వ్ సెంటర్స్ అన్నీ అక్కడే ఉంటాయి. రెస్పిరేటరీ సెంటర్, హార్ట్ సప్లై చేసే వాసోమోటర్ సెంటర్. సో ఈ సెంటర్స్ అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి అది చాలా బ్రెయిన్లో ఉన్న చిన్న మెదడులో ఉన్న కాంప్లెక్స్ ఏరియా కాబట్టి సర్జరీ చేసేటప్పుడు చాలా ప్రికాషన్ తీసుకొని చేసుకోవాలి. దానికి సర్జన్ శ్రీకాంత్ రెడ్డి గారు చాలా కేర్ తీసుకొని చేశారు. అట్ ద సేమ్ టైం సార్ చెప్పినట్టు అనస్థీషియా మానిటరింగ్ కూడా బాగా జరిగింది కాబట్టి పోస్ట్ ఆపరేటివ్గా జనరల్గా వీళ్ళకి వచ్చే కాంప్లికేషన్స్ ఏముందంటే ఒకటి వెంటిలేటర్ నుంచి బయటకు తీయడం, అది సక్సెస్ఫుల్గా చేయగలిగాం. ఎందుకంటే వీళ్ళు డ్యూరింగ్ సర్జరీ కానీ సర్జరీ కాంప్లికేషన్స్ లేకుండా చేయడం వల్ల ఇమీడియట్గా ఎక్స్ట్యూబేట్ చేయగలిగాము. దాంతోపాటు ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి ప్రాపర్ యాంటీబయాటిక్ వాడటం. తర్వాత కొన్నిసార్లు సర్జరీ వల్ల సిఎస్ఎఫ్ లీక్ ఉంటుంది, అంటే మెదడు చుట్టూ ఉండే వాటర్ ఉంటుంది కదా, లీక్ రావడం, లేదా అక్కడ బ్లడ్ కలెక్ట్ అవ్వడం, లేదా ఈ క్రేనియల్ నర్వ్స్ అంటే మనకి కామన్గా 6-7 నర్వ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. సో వాటి వల్ల ఏమైనా నర్వ్ పాలసీస్ ఉన్నాయా లేవో చూసుకొని తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ మినిమైజ్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా బయటకు తీసుకురాగలిగాం బేబీ. సో మేజర్గా క్రెడిట్ అయితే ఇక్కడ ఇంట్రా ఆపరేటివ్ అంటే సర్జికల్ స్కిల్ కానీ ఇంట్రా ఆపరేటివ్ సార్ చెప్పినట్టు అనస్థీషియా కేర్ తీసుకోవడం వల్ల ఈ పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ మనం ప్రివెంట్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా బేబీ అవుట్కమ్ అనేది బాగుంది, చైల్డ్ అవుట్కమ్. పిల్లలకు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు పిల్లలకి ముఖ్యంగా ఇక్కడ సర్జరీ చేసి మేము మా పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ దాంట్లో అన్ని మనకు ఎక్విప్మెంట్ అంతా ఉంది, హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, మేము జాగ్రత్తగా చూసుకోగలుగుతాము. ఏ కాంప్లెక్స్ సర్జరీ అయినా సక్సెస్ఫుల్గా చిల్డ్రన్ని చూసుకొని ఇంటికి పంపించగలిగే సామర్థ్యము, శక్తి, సపోర్టు మాకు ఉంది. అండ్ డాక్టర్స్ క్లినికల్ స్కిల్ బాగుంది. మేము ఏదైనా చేసి అందరినీ బాగా ఇంటికి పంపగలిగే హై హ్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మా మెడికవర్ విమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో ఉంది. మిగతా నేను డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, న్యూరో సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ. సో ఈరోజు ఒక 7-year-old చైల్డ్లో బ్రెయిన్ స్టెమ్ గ్లయోమా, హై గ్రేడ్ గ్లయోమా అనేది మనం సర్జరీ చేసాము. ఆ పేషెంట్ బెడ్ రిడెన్ స్టేట్లో వచ్చి మనం సర్జరీ న్యూరో మానిటరింగ్ ఇంట్రాఆపరేటివ్ క్యూస్ అండ్ మైక్రోస్కోప్లో సక్సెస్ఫుల్గా వీలైనంత తీసి దాన్ని ఇప్పుడు బాబు రికవరీ స్టేజ్లో ఉన్నాడు. ఆ బాబు రికవరీ అవుతూ వాకింగ్ విత్ సపోర్ట్ అనేది చేయగలుగుతున్నాడు. సో ఇది మోర్ ఆఫ్ ఏ ఛాలెంజింగ్ కేస్ వేర్ అంత ఇంత క్రిటికల్ స్టేజ్లో ఉన్నప్పుడు అందరూ ఆపరేట్ చేసినా బతుకుతాడు అన్న స్టేజ్లో మనం చేసి ఈరోజు చేసినందుకు బై గాడ్స్ గ్రేస్ అండ్ థ్యాంక్స్ టు పేరెంట్స్ అండ్ మెడికవర్ మేనేజ్మెంట్, ఇంటర్ ఆపరేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చండి, మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఎక్విప్మెంట్ అవ్వచ్చు, ఈ న్యూరో మానిటరింగ్ ఆర్ ఈక్యూ సమ్మేషన్ అయితే పోస్ట్ ఆపరేటివ్ కేర్ అండ్ ఇంటర్ ఆపరేటివ్ కేర్ ఇవన్నీ సక్సెస్ఫుల్గా చేయటం వల్ల ఈరోజు వీఆర్ గాట్ ఒక 7-year-old బాబుకి కొంచెం లైఫ్ అనేది మనం అందించగలిగాం. సో డెఫినెట్లీ అడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కేర్ ఇవ్వగలిగితే వీ కెన్ గెట్ గుడ్ రిజల్ట్స్ అనేదానికి ఇది ఒక ఉదాహరణ.